ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల కళ్యాణం మంగళవారం కన్నుల పండవగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి పరవశం చెందారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం వేళలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుండి శ్రీ యోగ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉత్సవమూర్తులను నూతన వేదిక వద్దకు తోడుకవచ్చారు. అందంగా పూలతో అలంకరించిన కళావేదికపై స్వామివార్లను ఆసీనులు గావించారు. అర్చకులు, వేద పండితులు హారతి పూజాది కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. గోధూలి సుముహూర్తమున స్వామివార్ల కళ్యాణ క్రతువుని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతం ప్రతిధ్వనించింది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని తమ కుటుంబాలను చల్లగా చూడమని స్వామివార్లను ప్రార్థించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అర్చకులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. दक्षिण करे दक्षिणं भगवान् ओम गिदन्ते दक्षिणतो प्रभवेद्यः इंद्रोदयातपराजयाता अधेरजोराजभुगाजयाति सामेद्यः ओमकरे ओम बृहत्सामक्षत्रवत्रत्रविश्रियन्ते सुभोजस्वपितवक्रमेरा इन्द्रस्वामेन मन्यवतेन मध्यमिदं वालेन सकलेन అందరూ మీరు వచ్చినట్టు స్వామివారికి తెలవాలి. నేను సేవించడానికి ఉంటే వచ్చినామని చెప్పేసి గౌరవంగా గోవిందనామస్మరణ చేయాలి. భగవంతుడు ఇచ్చినటువంటి చేతుల ద్వారా గట్టిగా ఆనందాన్ని వ్యక్తపరచాలి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అందరూ గట్టి చప్పట్లతోని గట్టిగా రితంగా ఓం యజ్ఞోపవీతం పరమోపవిత్రం పురాణేయం పురస్కారో యజ్ఞోపవీతం పరమస్తు లక్ష్మీ నరసింహస్వామి గోవింద.
विशेषण विशिष्टायां शुभतिथौ लोककल्याणार्थं कन्यावरणं कारयिष्ये सौरसमयेनान्मन्त्रोदोहरारुणादि वर्षीं चतुरोवरान् ब्राह्मणान् प्रेषयित्वा ते ब्राह्मणाः कृष्णोर्नवमेद्यानि प्रवोचं यत्पार्थिवानि जागुंसयो अस्य भार्यवुत्तरगुं सदस्तं विचक्रमानस्ते धोरुगायः देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे सप्तनामभिः తల్లి గర్భము నుండి ధనము తేడెప్పడు వెళ్ళిపోయినది నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు పొందుగా మరుగైన దాన ధర్మము లెక్క భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకగునో దొరలకగునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ప్రపంచానికి పాఠం చెప్పిన ఊరు ధర్మపురే. మరి అందరికీ పాఠం చెప్పిన మనం పాఠాలు చెప్పించుకోవద్దు. కాబట్టి మన సొమ్ము ఎంత స్వామికి ఇస్తే స్వామి రెట్టింపుగా ఇస్తాడో లోపల దాచకండి, దోచుకోకండి, దాచుకోకండి. ఉన్నది స్వామికి ఇవ్వండి, స్వామి మిమ్మల్ని చూసుకుంటాడు. కాబట్టి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వని రక్ష, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వనటువంటి రక్ష ఒకే ఒక్కడి ఇస్తాడు, ఒకే ఒక్క సింగిల్ ప్రీమియంతో. ఆ ప్రీమియం ఏమిటంటే ఈ కళ్యాణోత్సవం రోజున 2 చేతులెత్తి దండం పెట్టడమే మీరు కట్టే ప్రీమియము. దానికి సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడటమే స్వామివారి ఇచ్చేటువంటి రక్ష. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి గోవిందా గోవిందా. ధర్మపురి క్షేత్రం ఒకటే ఒక విశేషం. ఇక్కడ అన్ని చోట్ల గోదావరి ఉత్తరం వైపు ప్రవహిస్తే మన ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజు యొక్క దిక్కు దక్షిణం కాబట్టి ఇక్కడ యమధర్మరాజు తపస్సు చేశాడు కాబట్టి దానికి నిదర్శనంగా దక్షిణం వైపు ప్రవహిస్తూ యమధర్మరాజు యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మొదటి క్షేత్రము మన ధర్మపురి క్షేత్రము. కాబట్టి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఏమిటి అంటే ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో ఉన్నంత విశేషం ఏమిటి అంటే ఇక్కడి నుంచి ఏవో కాశీకి వెళ్ళి కలపాల్సిన పని లేదు. అన్ని ఉన్నటువంటి ఏకైక ధామం మన ధర్మపురి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏమి జరిగినా మీరంతా ధర్మపురికి రావలసిందే. ధర్మపురి గోదావరి తీరంలో స్నానం చేయవలసిందే. త్రివేణి సంగమం కంటే గొప్పది, అద్భుతమైనటువంటిది. సహ్యాద్రి పర్వత మహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఈ గోదావరి మహాత్మ్యం చాలా విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అందుకే 2027లో మరలా అద్భుతమైనటువంటి గోదావరి పుష్కరం రాబోతోంది. మనమందరం కూడా గోదావరి పుష్కరాలకు సిద్ధం అవ్వబోతూ ఉన్నాం. 2027 జూలైలో మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. దేవస్థానం ముందు ఏర్పడుతున్న క్యూలైన్ల ద్వారా రాత్రి 5 భక్తులు అనుమతిస్తారు. ఈ భక్తుల కొరకు ఉండిలలో మాత్రమే అనుమతించగలని కోరుతున్నాము. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు, అలాగే పెద్దలు జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం గారు మరియు స్థానిక ఎంపీ గారు చేపట్టడం వారి అభివృద్ధి ఇక్కడ ఏర్పాటు చేయబడి మంగళం సావధానేంద్ర రుద్ర మరుదస్తు
यशो देहि दिशो जहि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सूत्रं भक्तजनानां प्रदर्शयित्वा बोलो जगदम्ब विश्वपालिनी माता की बोलो जगज्जननी की लोक माता की लोक संरक्षणी की संपूर्ण सौभाग्यानुग्रहदायिनी की ओम मांगल्यतन्तुनानेन మీ మొక్కులు కానుకలు హుండీలలో సమర్పించి ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ప్రజాపతి స్త్రియామ్యశః अस्तु देवं कल्याणाङ्गभूतम्
నరసింహ గోవింద. विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि श्रीनिवासं प्रचोदयात् विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् तस्य तेन वर्तयो व्याख्यदाय देवोरत्रा देव्या अक्षरे कृष्णाधिश्रियादिता पूर्वप्रावत्यारिवतो देव्यो उद्वतः ॐ नमो भगवते नारसिंहाय ॐ नमो भगवते नारसिंहाय ॐ नमो भगवते नारसिंहाय शिव शिव शंकर शिव शिव शंकर शिव शिव शंकर महादेव 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 వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఆది శ్రీనివాస్ గారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా అదనపు జడ్జి గారు మరియు ధర్మపురి జడ్జి గారు గౌరవ జిల్లా ఎస్పీ గారు వేదిక వద్దకు వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి చేద్దాం. దయచేసి అదేవిధంగా మన డి గారు సుమారుగా వారం రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఈ యొక్క మొత్తం రూపకల్పన వారి చేతుల మీదుగా జరిగింది. వారికి ఒకసారి పెట్టే చప్పట్లు డి గారికి, మా యువ గారికి కూడా. ఎందుకంటే యువ గారు ఎలాంటి చెప్పుకోలే, ఇవాళ వేదికపై ఉండి చెప్తున్నా. ఆ అనుభవం అనేది అందరినీ ఒక మిళితం చేయడం అనేది ఆయన నుంచే అయింది అని తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి ఒకసారి యువ గారికి చప్పట్లు, మరి మా డి గారికి గట్టి చప్పట్లు. ఇంత ఆనందంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడానికి సహకరించారు స్థానిక పెద్దలున్నారు చాలా మంది. ఎందుకంటే వీళ్ళందరూ ముగ్గురు దర్శించుకునే భాగ్యం కలిగేటి. కూర్చొని శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సస్తిమంత్రార్థ సత్యాసంగో వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. స్థానికంగా ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు, చిన్న తరగతి పారిశ్రామిక, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా సహకరించారు. మహాజనులందరికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా మన గౌరవ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రులు, మన జిల్లా, మన శ్రేయభిలాషి, మన పెద్దలు గౌరవనీయులు, మన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క దైవ సంకల్పం సొమ్మినటువంటి శ్రీ 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 సత్యనారాయణ సరస్వతి స్వామి గారు వారి అనుమతితో, వారి ఆశీస్సులతో, వారి శృంగేరి పీఠాధిపతి వారి అనుమతితో పెద్ద ఎత్తున వేద పండితులు, బ్రాహ్మణుల యొక్క అనుమతితో మా జిల్లా జడ్జి గారు, మా ధరంపూర్ జడ్జి గారు, అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో, అభిమానంతో
మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతానికి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోతుండు. పెద్ద ఎత్తున శివ న్యూస్ కూడా మరి ఇదే ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా ఆదిశీలకు కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజేంద్ర స్వామి ఆ నరసింహుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా వేద పండితులందరూ కూడా పేరు పేరున వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అద్దుస్వామి పెద్ద ఎత్తున వచ్చిన మా అద్దుస్వామి. అదేవిధంగా అందరు కూడా ఒకటి చివరిగా ఒక మాట, మా ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద శ్రీధర్బాబు గారు ఎన్నో అనుమతితో ఈ స్థలాన్ని స్పష్టంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున శ్రీ శ్రీ ఏదైతే సరస్వతి స్వామి యొక్క సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితో పెద్ద ఎత్తున కళ్యాణ మండపాలను నిధి తీసుకొస్తానని మరొకసారి వేడుకుంటూ దయచేసి అందరు చేతులు జోడించి పక్క జిల్లాలందరూ మనం చేసుకుంటున్నా. ఎవరు కూడా ఇక్కడ ఏదైతే మీకు నిలబడి దేవుని దర్శనం చేసుకున్నా పోతున్నావో అందరు కూడా ఇదే క్రమ సమఖ్యం అందరు నట్టు ఇక్కడ కూడా ఏదైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకుని పోవాలి. ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్టది. దయచేసి ఇక్కడ ఉన్నట్టు వేద పండితులు కూడా మనవి చేసుకున్నాం. అందరికి ఆశీర్వాదము అక్షంతలు తీర్థ ప్రసాదాలు పెట్టాలని చెప్పి మా బ్రాహ్మణులందరికీ కోరుకుంటూ మరొకసారి మా జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పోలీస్ అధికారులకు, మా జిల్లా కలెక్టర్ గారికి, మా మీడియా మిత్రులందరూ కూడా చేతులు జోడించి శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా ఆ ధర్మపురి లక్ష్మీస్వామి దైవ క్షేత్రంలో ఆ బాలో స్వామివారి పాద దగ్గర ఒక శాసనసభ్యుడిగా ఇంత పెద్ద అవకాశం నాకు ఇవ్వడం నా పూర్వజన సుకృతంగా భావించుకుంటూ మరొకసారి ఆ స్వామివారి పక్షాన మరొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఏదైతే విఐపీలో ఉండి దర్శనం చేసుకుంటున్నామో అక్కడి నుంచి మనం అందరం పోవాలని కోరుకుంటూ మన మాజీ మంత్రి వర్యులు పెద్ద రత్నాకర్ గారు తనయులు కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. వారు కూడా స్వాగతం పలుకుతూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పేరు మర్చిపోతే అన్యతా భావించి మా జిల్లా జడ్జి గారు ఎంతో టైం ఇచ్చి వారు ఇక్కడ మా జిల్లా జడ్జి గారు, మా ధర్మపురి జడ్జి గారు కూడా వారు ప్రత్యేకమైన టైం ఇచ్చినారు. మా రెవెన్యూ అధికారులకు అందరూ కూడా స్వయంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ ఈ యొక్క స్థలాన్ని రేపే మా ఈఓ గారికి, మా డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. మా ఈఓ గారు ఎంతో కష్టపడి రాత్రి వాళ్ళు నిద్రపోకుండా గత 15 రోజులకెళ్ళి ప్రభుత్వ పైన అనుమతులు వచ్చేంత వరకు మా ఈఓ గారు నిద్రపోలే. మరి ఇంతగా మా ఈఓ గారు ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా వారికి అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకున్నారు. మా ఈ గారు కూడా అభినందన చేసుకుంటున్నారు. తక్షణమే ఈ స్థలాన్ని కూడా రేపు ఫెన్సింగ్ తోని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయాలి, గేట్ ఏర్పాటు చేయాలని కూడా వారికి మనసు పరుగు చేసుకుంటూ మరొకసారి మా వేద పండితులు మా సంతోష్ శర్మ గారు కూడా మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ ప్రధాన అర్చకులకు పేరు పేర్ల ప్రతి ఒక్క అర్చకులకు, వేద పండితులకు, బ్రాహ్మణ పుత్రులకు, మా సంఘం బట్టి దినేష్, నా మిత్రుడు, నా స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.